హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఎండతోటి పని లేకుండా మంచి నిమ్మలంగా ఫ్యాన్ కింద కూర్చుండి కరకరలాడే బియ్యం పిండి అప్పడాలను తయారు చేసుకుందాము. ఈ అప్పడాలు మంచి రుచికరంగా ఉంటాయి, తొందరగా అవుతాయి, పని కూడా ఎక్కువేమి ఉండదు, మస్తు హల్కగా తయారు చేసుకోవచ్చు. రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ బియ్యం పిండితోటి అప్పడాలను తయారు చేసుకొని చూడండి, మస్తు మంచిగా ఉంటాయి. ఇక ఇప్పుడు మనము ఈ బియ్యం పిండి అప్పడాలు తయారు చేసుకుందాము. నేను ఇక్కడ ఒక గ్లాసుడు బియ్యం పిండితోటి ఈ అప్పడాలు తయారు చేస్తున్నా. ఇక ముందుగాల స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో మనం ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకుంటున్నాం కదా, ఒక గ్లాస్ బియ్యం పిండికి 2 గ్లాసులన్నర నీళ్ళు పోసుకోవాలి. ఈ నీళ్ళు పోసుకున్నాక పావు చెంచాడు ఉప్పు, పావు చెంచాడు సోడా, సగం చెంచాడు జీలకర్ర వేసుకొని ఈ నీళ్ళను బాగా మరగనియాలి. ఇక నీళ్ళు మరిగినాక స్టవ్ మంట తక్కువ పెట్టుకొని మన బియ్యం పిండిని ఈ నీళ్ళలో వేసుకొని బియ్యం పిండి అనేది ఉండలు లేకుండా మంచి మెత్తగా కలుపుకోవాలి. చూస్తున్నా వీడియోలో బియ్యం పిండి మంచిగా కలిసిపోయింది. ఇక ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టుకొని స్టవ్ మంట తక్కువ పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఈ పిండిని ఉడికించుకోవాలి. ఇక 5 నిమిషాలు అయినాక మూత తీసి మళ్ళీ ఒకసారి పిండిని మంచిగా కలుపుకోవాలి. ఈ పిండిని కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో కొన్ని నల్ల నువ్వులు వేసుకుంటున్నా. ఒకవేళ మీకు నల్ల నువ్వులు వేసుకోవాలనుకుంటే వేసుకోరి, లేకుంటే లేదు. ఈ నల్ల నువ్వులు వేసుకొని ఈ పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ పిండిని కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద మూత పెట్టి కొద్దిసేపు పక్కకు పెట్టుకొని పిండిని కొంచెం చల్లారనియాలి. ఈ పిండి చల్లారినాక ఈ పిండిలోకి వెళ్ళి కొంచెం పిండి ముద్దను తీసుకొని మంచి గుండ్రగా చేసుకోవాలి. ఇక ఇప్పుడు ఈ పిండి ముద్దను ఏదైనా రొట్టెల పీట మీద కానీ లేకుంటే ఏదైనా ప్లేట్ పైన కానీ ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకొని దీని మీద మన పిండి ముద్దను పెట్టి మళ్ళీ ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఒక ప్లేట్ తోటి ఈ పిండి ముద్దను మంచి గుండ్రగా మనం గారెలు చేసుకుంటాం కదా, ఆ గారెల్లాగా తయారు చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇట్లా తయారు చేసుకుంటే కష్టం అనుకుంటే మనం గారెలు చేసుకునే మిషన్ ఉంటుంది కదా, ఆ మిషన్ ద్వారా కూడా ఈ అప్పడాలను ఒత్తుకోవచ్చు. మీ ఇష్టము, మీకు ఎట్లా అలకగుంటే ఆ విధంగా తయారు చేసుకోర్రి. ఎట్లయినా కానీ ఏం కాదు, అప్పడం మంచిగానే వస్తుంది. ఇక మనము ఈ అప్పడాలు చేయడానికి కవర్ కూడా మంచి స్మూత్గా ఉండాలి, కరుకుగా ఉండద్దు. అట్లుంటే మనకు అప్పడం తీయరాదు. నూనె కానీ నీళ్ళు కానీ పెట్టకుండానే అప్పడం అనేది మంచిగా కవర్ నుంచి బయటకు వస్తుంది. కానీ ఈ అప్పడాన్ని బాగా సన్నం చేసుకోవద్దు, మామూలు మందంతో చేసుకోవాలి. ఈ అప్పడం తయారు చేసుకున్నాక ఈ అప్పడాన్ని ఒక కాటన్ పొడి బట్ట మీద నీడలో ఆరబెట్టుకోవాలి. నాకు ఇక్కడ ఈ అప్పడాలను ఆరడానికి ఒక 2 రోజుల టైం పట్టింది. మనకి ఇక్కడ అప్పడాలు మొత్తం ఆరిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని తీసి వేరొక గిన్నెలో వేసుకోవాలి. ఇక మనకు అప్పడాలన్నీ ఆరబెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద కొన్ని నూనె కడాయి పెట్టుకొని నూనెను బాగా వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడి అయినాక స్టవ్ మంట తక్కువ పెట్టుకొని మనం తయారు చేసుకున్న అప్పడాన్ని ఒక్కొక్కటిగా కడాయిలో వేసుకొని కాల్చుకోవాలి. ఇక మనము అప్పడాన్ని నూనె కడాయిలో వేయంగానే అది వెంటనే వెడల్పు కాదు, నూనెలో కొంచెం నాని మెత్తగా అయినాక కొంచెం పెద్దగా విప్పుకుంటుంది. అట్లనే స్టవ్ మంట కూడా మామూలుగా పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకుంటే మన అప్పడం వేయంగానే అది వెడల్పు కాకుండా మాడిపోతుంది. ఒకవేళ మీకు అప్పడం ఒకటి వేసుకొని కాల్చుకుంటే అది ఒక్కోసారి వంకర టింకర అవుతుంది. మంచి చక్కగా రావాలంటే వేరొక చెంచాతోటి ఈ అప్పడాన్ని మంచి వెడల్పు అనుకుంటా మంచి గుండ్రగా కాల్చుకోవాలి. ఇట్లనే మన దగ్గర ఉన్న అప్పడాలన్నింటినీ కాల్చుకోవాలి. చూసారు కదా బియ్యం పిండి అప్పడాలు ఎంత మంచిగా ఉన్నాయో. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకోండి, ఇలా పెద్ద పని ఏం లేదు, మస్తు తొందరగా అలకా తయారు చేసుకోవచ్చు. రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది.